సునీత గెలిపిస్తే కేసీఆర్ వస్తాడు అని ఏది చెప్పినా కూడా ప్రజలెవరు కూడా విశ్వసించట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళకి ఇచ్చిన 11 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు, వాళ్ళు దోచుకు తిన్నారు అనేది కాంగ్రెస్ నాయకులు ఏదైతే చేశారో వాటిని ప్రజలు బాగా నమ్మినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ధరణి అనేదాన్ని తీసుకువచ్చి బీఆర్ఎస్కి చెందిన నాయకులు ఆక్రమించుకోవడం, ఏదైతే ప్రభుత్వ భూములు కానీ ఎస్ఐండ్ ల్యాండ్స్ కానీ డాట్ ల్యాండ్స్ కానీ అన్నీ కూడా ఆక్రమించుకున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ అంశాన్ని కాంగ్రెస్ కూడా చాలా బలంగా తీసుకువెళ్ళింది. రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి మీరు కాంగ్రెస్ కనుక పట్టం గడితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఈ యొక్క 10 సంవత్సరాల్లో డెవలప్ అవ్వంది, మేము ఈ 3 సంవత్సరాల్లో డెవలప్ చేసి చూపిస్తాము అని చెప్పడంతో మొత్తానికి లోకల్గా ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్, అలాగే క్షేత్రస్థాయిలో కూడా గట్టి పట్టున్న నాయకుడు వాళ్ళ ఫాదర్ శ్రీశైలం యాదవ్ కానీ, ఇలాంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా లోకల్గా పట్టున్న నాయకుడికే నవీన్ యాదవ్కే పట్టం కట్టారు. బీజేపీ యొక్క ప్రభావం ఎక్కడా చూపెట్టలేదు. వాళ్ళ మతానికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేశారు కానీ వాళ్ళ నాయకులు, కానీ బీజేపీలో ఉన్న వర్గ పోరు అనేది దీపక్ రెడ్డికి ఒక విధంగా పెనుశాపంగా తయారైంది. లాస్ట్ టైం కూడా దీపక్ రెడ్డి డిపాజిట్లు రాలేదు, ఈసారి కూడా డిపాజిట్లో వచ్చే అవకాశాలు కనపట్టలేదు. సో ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించి మరి ఏదో సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి, కంటోన్మెంట్ కూడా పోగొట్టుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ స్థానం కూడా సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి అధికారంలో ఉన్న పార్టీకే పట్టం గడితే నియోజకవర్గం కొంతైనా సరే డెవలప్ అవుతుంది అని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మరోసారి మొత్తానికి ఒక విధంగా ప్రూవ్ చేసుకున్నారు. ఇందులో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముఖ్యంగా మజ్లిస్ ఓట్లు చాలా కీలకం. 1,20,000 ఓట్లు వీళ్ళే మొత్తానికి అన్ని పార్టీలు కూడా ముస్లిం సంబంధించి వాళ్ళు జపం చేశారు. కానీ ఈ యొక్క మజ్లిస్ ఓట్స్ అనేది మాత్రం కాంగ్రెస్కే పట్టం కట్టారు. యాక్చువల్గా కొన్ని ఓట్లు బీఆర్ఎస్కి పడే అవకాశం ఉండేది, కానీ బీజేపీకి సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మొత్తానికి బీఆర్ఎస్కి ఎందుకు వేయడము, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి కాంగ్రెస్కి వేస్తే బెటర్ అనే ఉద్దేశంతో మొత్తం కూడా ముస్లిమ్స్ ఓట్లు మొత్తం కూడా కాంగ్రెస్కే మొత్తం కూడా కన్వర్ట్ అయినట్టు కనిపిస్తోంది. సో కేసీఆర్ మీరు సునీత వస్తే కేసీఆర్ వస్తారు అని చెప్పన్నారు, కానీ ప్రజలెవరు కూడా సునీత గారిని ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత అంటే అది 4 months నుంచి జరుగుతున్నది, కానీ ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ తల్లి బయటకు వచ్చి వాళ్ళ మొదటి భార్య కొడుకు బయటకు వచ్చి చేసిన వ్యాఖ్యలు మాత్రం మహిళా ఓటర్లలో చాలా ప్రభావం చూపింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే సునీత బయటకు కనబడేంత అమాయకురాలు కాదు. మొదటి భార్యకి అన్యాయం జరిగింది, మొదటి భార్య కొడుకు అన్యాయం జరిగింది. మాగంటి గోపీనాథ్ తల్లి బయటకు వచ్చి మాట్లాడిన వ్యాఖ్యల నేపథ్యంలో సునీతను కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అనేది. ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ తల్లి చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా ప్రభావం చూపిందనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతోంది. మరో పక్కన చూసుకుంటే జూబ్లీహిల్స్లో గెలిచింది ప్రజాస్వామ్యం అని చెప్పి అంటున్నారు కానీ కాంగ్రెస్ నాయకులు, మరో పక్కన బీహార్లో మాత్రం కాంగ్రెస్ని ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు. ఓట్ చోరీ అనేది అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినా కూడా బీహార్లో మాత్రం ఎక్కడా కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ చేసిన ఓట్ల చోరీ అంశం ఎక్కడా ప్రభావం చూపలేదు. అక్కడ బీహార్లో మళ్ళా ఎన్డీఏకి పట్టం కట్టారు. సో మొత్తాన్ని చూసుకుంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కి పట్టం కట్టారు. సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కోల్పోవడం జరిగింది. మరి 500 రోజుల్లో మేమే వస్తాము అని చెప్పిన కేటీఆర్ చేసిన ప్రగల్భాలు మరి ఎక్కడా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. నవీన్ యాదవ్ అనేది ముఖ్యంగా చూసుకుంటే క్యాండిడేట్ అనే దానికే లోకల్ నాయకుడు, పట్టున్న నాయకుడు. అతని మీద రౌడీ షీటర్ అనేది ముద్ర వేయాలని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడా కూడా ఆ ఫలితం అనేది ఆ ప్రభావం అనేది ఎక్కడ కనబడలేదు నవీన్ యాదవ్ అంశంలో. ముఖ్యంగా మజ్లిస్ ఓట్లే చాలా కీలకం. మహిళా ఓటర్ల అంశం ఓకే, కానీ అంటే ఎన్నికల హామీలు కొంత మేర ప్రభావం చూపింది అనుకోవచ్చు, కానీ ముఖ్యంగా ముస్లిం ఓట్సే అనేది చాలా కీలకం. ఈ రోజున నవీన్ యాదవ్ ఇన్ని వేల ఓట్ల మెజార్టీతో దూసుకు వెళ్తున్నాడంటే ముస్లిం ఓట్లు 1,20,000 ఓట్లు కాంగ్రెస్కే ఒక మొత్తానికి పట్టం కట్టినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ మాత్రం ఒక విధంగా మరోసారి ఒక మతాన్ని తీసుకొచ్చి ఏదో రకంగా లబ్ధి పొందాలని చూసినా కూడా అది బీఆర్ఎస్కి ఎక్కువ నష్టం చేసింది, కాంగ్రెస్కి ఎక్కువ ప్లస్ చేసింది అనేది దీని ప్రకారం అర్థమవుతోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ను బేస్ చేసుకుని చేసిన వ్యాఖ్యలు అనుకోవచ్చు, మరికొన్ని డివిజన్స్లో పీజేఆర్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం అనుకోవచ్చు. ఈ అంశాల నేపథ్యంలో మొత్తానికి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ఉంటేనే బెటర్, అధికారంలో ఉంది కాబట్టి మన నియోజకవర్గం కొద్దిగానే డెవలప్ అవుతుంది అన్న వేలో భాగంగా. అంటే అంతకు ముందు వరకు కొన్ని డివిజన్స్లో ప్రచారం స్టార్టింగ్లో బుజ్జగింపులని జరిగాయి, కానీ చివరికి వచ్చేసరికల్లా కాంగ్రెస్ వాళ్ళు కూడా బెదిరింపులు కూడా దిగారు. ఏదైతే కాంగ్రెస్ కనుక మీరు అధికారం ఇవ్వకపోతే మీకు ఇచ్చే హామీలు మేము అమలు చేయమని చెప్పిన స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఆ రోజున రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం కొద్దిగా ఆ నియోజకవర్గాల్లో కొద్దిగా ప్రభావం చూపే అవకాశం ఉంది అనుకున్నాం, కానీ
బెదిరింపులు అనేది పెద్దగా ప్రభావం చూపలేదు అనేది కనిపిస్తోంది. అంటే ఒక విధంగా మీరు కనుక కాంగ్రెస్కి వేయకపోతే మీకు మేమైతే ఎన్నికలైతే హామీలు ఇచ్చామో హామీలు అమలు చేయము మీ నియోజకవర్గంలో, కానీ ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నప్పుడు నియోజకవర్గంలో ఎందుకు అమలు చేయరు అన్న నేపథ్యంలో పెద్దగా బుజ్జగింపులకి ఎక్కువగా ప్రభావం అవుతాయంటున్నారు. బెదిరింపులకి పెద్దగా ఎవరు కూడా లొంగలేదు అన్నట్లు కనిపిస్తోంది. సో అంటే ఒక విధంగా రేవంత్ రెడ్డి కొన్ని నియోజకవర్గాల్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం కొద్దిగా ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మొదటి స్థానంలో నవీన్ యాదవ్, అతను చాలా దూకుడుగానే వెళ్తున్నాడు. దగ్గరగా 30,000 మెజార్టీ అనుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో కూడా ఎంత మెజార్టీ అనేది ఫైనల్గా కూడా తెలిసే అవకాశం ఉంది. మరి దగ్గరగా ఒక హాఫ్ అన్ అవర్లోనే ఫైనల్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ లోపలే కూడా మెజార్టీ 20,000 25,000 దాటుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఈ జేఎస్పీ అయితే పొడుస్తా పిడుస్తా అన్నాడు. సంబరాలు చేసుకుంటూ సో మొత్తానికి ఈ యొక్క జూబ్లీ హిల్స్ బైపోల్ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మొదటి రౌండ్ నుంచి తన ఆధిక్యత కొనసాగిస్తూ వచ్చారు. దగ్గరగా 20,000 ఓట్స్ మెజార్టీ ఇంకా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో పక్కన చూసుకుంటే ఏదైతే షేక్పేట, రహమత్ నగర్లో ముస్లిమ్స్ ఓట్స్ కాంగ్రెస్కి మొత్తానికి గంప గుర్తుగా వేసినట్లు కనిపిస్తోంది. అంటే ఈ 2 డివిజన్లు చాలా ఇక ఈ ట్రెండ్ అనేది ప్లస్ మైనస్ అనేది ఈ 2 డివిజన్సే ప్రభావం చూపే అవకాశం అనుకున్న నేపథ్యంలో ఈ 2 డివిజన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యత లభించింది. ముఖ్యంగా ఈ ప్రాంతాలు మైనార్టీ ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాలు కావడం, కాంగ్రెస్కి ఎంఐఎం మద్దతు కూడా పరోక్షంగా లభించడం వల్ల ఈ ఆధిక్యత అనేది సాధ్యమైనట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్కి పట్టున్న ప్రాంతాలుగా భావించిన కొన్ని చోట్ల కూడా బీఆర్ఎస్కి ఆశించిన స్థాయిలో ఓట్లు రాకపోవడంతో కూడా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోయినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ ఏదైతే నడిపించారో నన్ను చూసి ఓటేయండి, సునీత కనుక వస్తే కేసీఆర్ వస్తారు అని చెప్పినా కూడా ఎక్కడా కూడా మాగంటి సునీత అంటే సానుభూతి అనేది ఎక్కడా ప్రభావం చూపలేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఒక విధంగా బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ మృతిని వాళ్ళకు సానుభూతిగా ఒక విధంగా ఓట్స్ డైవర్షన్ చేసుకుందామని బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది, కానీ ఎక్కడ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు కారు గుర్తుని సరిగ్గా ఆదరించలేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే గతంలో బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత చూపిన ఓటర్లు కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్కే బ్రహ్మరథం పట్టడం అనేది బీఆర్ఎస్ తన బలాన్ని నిలుపుకోవడంలో మాత్రం మరోసారి ఘోరంగా విఫలమైందనేది మనకి స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓటమి అనేది మరి భవిష్యత్తు వ్యూహాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది రాబోయే జిహెచ్ఎంసీ ఎన్ని అనుకోవచ్చు, లేదా స్థానిక ఎన్నికలపై కూడా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం సంచలనం సృష్టించింది. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 ఓట్లకు పైగా భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఘన విజయం సాధించారనేది ఇప్పుడే తెలుస్తోంది. 10 రౌండ్ల కౌంటింగ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి సాధించిన ఈ భారీ మెజారిటీ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక చతురతకు నిదర్శనంగా నిలిచింది. చివరి 2 రోజుల్లో ఓటర్ల మూడ్ని కాంగ్రెస్ తన వైపు తిప్పుకోవడమే ఈ ఊహించని విజయానికి అసలు కారణంగా తెలుస్తోంది.
సో మొత్తానికి ఇందులో కనుక చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని బలాన్ని, అలాగే మరో పక్కన ప్రతిపక్ష బీఆర్ఎస్కి తీవ్రమైన షాక్ ఇచ్చింది. ఇందులో రేవంత్ రెడ్డి తీసుకున్న వ్యూహాలని మనం ఒకసారి చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే గెలవాలి అనే నేపథ్యంలో 2 days ఇది ఒక క్లోజింగ్ టైం, ప్రచారం క్లోజింగ్ టైం 2 days ముందు కూడా రేవంత్ రెడ్డి చాలా వ్యూహాలు అమలు చేశారు. అంటే ముఖ్యంగా ఇందులో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి క్యాండిడేట్ విషయంలోనే ఒక విధంగా కాంగ్రెస్ సక్సెస్ అయినట్టు చెప్పుకోవచ్చు. నవీన్ యాదవ్ అనే అతను లోకల్గా పట్టున్న నేత కాబట్టి అతన్ని తీసుకువద్దామని అనుకున్నప్పుడు కొన్ని అంటే అజారుద్దీన్కి అవకాశం ఉందని చెప్పడంలో మొత్తానికి అజారుద్దీన్ అక్కడి నుంచి తప్పించి ఎమ్మెల్సీగా అని చెప్పి తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేశారు. తర్వాత మంత్రి పదవి ఇచ్చారు. సో అక్కడ నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్ కాబట్టి అతనికి అవకాశం ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి వ్యూహంలోగా ఫస్ట్ దాంట్లో మాత్రం ఒక విధంగా సక్సెస్ అయింది అనుకోవచ్చు. అలాగే సెకండ్ దానికి కనుక చూసుకుంటే మజ్లిస్ ఓట్స్ సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ మేమైతే నవీన్ యాదవ్కి సపోర్ట్ ఇస్తాము అని చెప్పడం, ఇలాంటి నేపథ్యంలో ముస్లిం ఓట్లు 1,20,000 ఓట్లు అనేది చాలా కీలకం. ఇలాంటి నేపథ్యంలో వ్యూహాత్మకంగా మజ్లిస్ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి కనుక నవీన్ యాదవ్ అయితే చాలా ఈజీగా గెలుస్తాడు అనేది ఇదొక సెకండ్ అంశం. సో ముఖ్యంగా నవీన్ యాదవ్ని లోకల్గా ఉన్న అతని క్యాండిడేట్గా పెట్టడంతోనే అక్కడే కాంగ్రెస్ యాక్చువల్గా నైతికంగా విజయం సాధించింది. సెకండ్ మజ్లిస్ సపోర్ట్ ఇవ్వడం అనేది ఒక విధంగా కాంగ్రెస్కి ఇంత మెజార్టీ రావడానికి అనేది ఒక విధంగా ఈ మజ్లిస్ సపోర్ట్ అనేది చాలా కీలకం కాబోతుంది. అంటే వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అజారుద్దీన్ తప్పించి మంత్రి పదవి ఇవ్వడం, అలాంటి మైనార్టీ వాళ్ళు కూడా ఓకే మన నాయకుడికి ఇక్కడ సీట్ ఇవ్వకపోయినా సరే మంత్రివర్గంలో స్థానం కల్పించారు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు కాబట్టి సో అందరూ కూడా ముస్లిం ఓట్స్ అన్ని కూడా కాంగ్రెస్కే వేసినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.